ఫ్రెండ్స్, ఇండియాలో 2031కి 40% పాపులేషన్ మిడిల్ క్లాస్ లోనే ఉంటారు. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఇండియా మిడిల్ క్లాస్ ట్రాప్ లో పడిపోయింది. ఒక పర్సన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుడితే అతను చనిపోయే టైం కూడా అదే మిడిల్ క్లాస్ లో ఉంటారు. ఇలా ఎందుకు అవుతుంది? 500 మిలియన్ పీపుల్ మిడిల్ క్లాస్ ట్రాప్ లో ఎందుకున్నారు నేను చెప్తా. ఒక్క 10-15 నిమిషాలు ఈ వీడియో కేటాయించండి. ఈ వీడియో మిమ్మల్ని మిడిల్ క్లాస్ లో మిగిలిపోకుండా చేస్తుంది. ఒక పర్సన్ తన లైఫ్ లో మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి ఈ కారణాల వల్లనే బయటికి రాలేరు. డబ్బులు తక్కువ సంపాదించడం లేదా కష్టపడకపోవడం వల్ల కాదు, బట్ ఆ పర్సన్ దగ్గర ఉన్న డబ్బుల్ని బాగా మేనేజ్ చేసుకోకపోవడం వల్ల ఈ ట్రాప్ నుంచి బయటపడలేరు. అండ్ అసలు డబ్బులు ఎలా మేనేజ్ చేయాలనేది కూడా వాళ్ళకి తెలీదు. ఎందుకంటే దీని గురించి ఎప్పుడు ఎవరు నేర్పించుండరు. స్కూల్లో టీచర్స్, పేరెంట్స్, ఫ్రెండ్స్ ఎవరు కూడా హెల్ప్ చేసి ఉండరు. అందుకే నేను ఈరోజు చెప్పే సింపుల్ స్టెప్స్ ని ఫాలో అయితే మన కంట్రీ యొక్క మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈ ట్రాప్ నుంచి బయటపడొచ్చు. నేను మీకోసం మోస్ట్ ప్రాక్టికల్ స్టెప్స్ తీసుకుని వచ్చా. ఒకవేళ మీకంటూ కొన్ని సేవింగ్స్ ఉంటే ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది కూడా కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇస్తా. జస్ట్ కొంచెం ఫైనాన్షియల్ లిటరసీ ఉంటే చాలు. మన కంట్రీలో ఇప్పటికి కూడా 76% పీపుల్ ఫైనాన్షియల్లీ ఇల్లిటరేట్స్. ఈ విషయం తెలుసుకున్నాక మేము ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. సో ఈ రోజు మనం డేవిడ్ బ్యాక్ యొక్క బుక్ ది ఆటోమేటిక్ మిలియనర్ నుంచి కొన్ని టైమ్లెస్ ప్రిన్సిపల్స్ నేర్చుకుందాం. అండ్ మీరు మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి బయటపడి ఒక మిలియనర్ అవ్వడంలో ఇది ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. ఈ బుక్ యొక్క ఆథర్ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ అతను 20s నుంచి అందరికి ఫైనాన్షియల్ నాలెడ్జ్ షేర్ చేయడం స్టార్ట్ చేసేవారు. ఎవరైతే వాళ్ళ 40s and 50s లో ఉన్నారో వాళ్ళకి తన నాలెడ్జ్ షేర్ చేసేవారు. డేవిడ్ ఒక రోజు తన క్యాబిన్ లో కూర్చొని ఉన్నప్పుడు తన స్టూడెంట్ ఇలా అడిగారు, నేను మీ దగ్గర నుంచి ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకోవాలనుకుంటున్నా. అప్పుడు డేవిడ్ ఇలా చెప్తారు, మీరు రేపు మీ వైఫ్ తో పాటు కిందకి రండి, అప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ డే ఆ కపుల్ తన ఆఫీస్కి వచ్చారు అండ్ వాళ్ళు చూడడానికి చాలా ఆర్డినరీగా ఉన్నారు. ఎవరు చూసినా సరే వీళ్ళు చాలా నార్మల్ పీపుల్ అని అనుకుంటారు. అండ్ డేవిడ్ మైండ్ లో కూడా వీళ్ళ గురించి ఒక ఆర్డినరీ ఇమేజ్ ఉండేది. తన స్టూడెంట్ పేరు జిమ్ అండ్ జిమ్ వాళ్ళ వైఫ్ పేరు సుజీ. జిమ్ కి 50 years అండ్ అతను లాస్ట్ 30 years నుంచి ఒకే కంపెనీలో పనిచేస్తూ వచ్చారని డేవిడ్ తో చెప్పారు. అండ్ అతని యాన్యువల్ శాలరీ $40,000. అమెరికాలో ఇది ప్రతి ఒక్కరి యావరేజ్ శాలరీ. ఇదంతా తెలుసుకున్నాక జిమ్ ని డేవిడ్ ఇలా అడిగారు, రిటైర్మెంట్ తీసుకోవడానికి మీ దగ్గర డబ్బులున్నాయా? ఎందుకంటే రిటైర్మెంట్ కోసం డబ్బులు ఉండడం చాలా అవసరం. ఇది విన్నాక జిమ్ తన వైఫ్ ని కొన్ని డాక్యుమెంట్స్ చూపించమని చెప్పారు. అండ్ డాక్యుమెంట్స్ చూసాక వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో $4 lakh ఉన్నాయని డేవిడ్ కి అర్థమైంది. వాళ్ళకి ఎటువంటి లోన్స్ లేవు, 2 కాస్ట్లీ ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ వీళ్ళు ఒక దాంట్లో ఉంటూ ఇంకొకటి రెంట్ కి ఇచ్చారు. అలానే వీళ్ళ ఫైనాన్సెస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉండేవి. ఇదంతా చూసాక డేవిడ్ ఎలా అడిగారు, బట్ మీరు మీ పిల్లల మీద ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులు కావాలి కదా? అప్పుడు జిమ్ ఎలా చెప్తారు, మా పిల్లలు కాలేజ్ లో ఉన్నారు అండ్ వాళ్ళ ఖర్చులను వాళ్ళే మేనేజ్ చేసుకుంటున్నారు. సో బేసికల్లీ వాళ్ళ ఎక్స్పెన్సెస్ చాలా తక్కువ ఉండేవి అండ్ స్టేబుల్ ఇన్కమ్ ఉండేది. డేవిడ్ వాళ్ళ నెట్వర్క్ ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు 1 million కంటే ఎక్కువ ఉంది అని తెలుసుకుని షాక్ అయ్యారు. ఈ కపుల్ ఒక యావరేజ్ శాలరీతో మిలియనర్ ఎలా అయ్యారని ఆలోచించడం స్టార్ట్ చేశారు. సో వీళ్ళకి అడ్వైస్ చేసే బదులు నేనే వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలని డేవిడ్ అనుకున్నారు. ఎందుకంటే నేను వెర్బల్లీ వేరే వాళ్ళకి చెప్పే విషయాలు ఈ కపుల్ ప్రాక్టికల్లీ చేసి చూపించారు. అసలు ఒక యావరేజ్ శాలరీతో మిలియనర్ ఎలా అవ్వచ్చు అని డేవిడ్ వాళ్ళని అడిగారు. దీనికి రెస్పాండ్ అవుతూ ఆ కపుల్ డేవిడ్ కి 5 lessons నేర్పించారు. ఈ లెసన్స్ చాలా వాల్యుబుల్ అండ్ వీటిని మీరు కూడా నేర్చుకోవడానికి ఇప్పుడు ఛాన్స్ దొరికింది. సో వీడియోని స్కిప్ చేయొద్దు. వాళ్ళు డేవిడ్ కి నేర్పించిన ఫస్ట్ లెసన్, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. జిమ్ అండ్ సుజీ వాళ్ళ బడ్జెట్ ప్లాన్ చేసుకున్నాక డబ్బులు సేవ్ చేసేటప్పుడు ఒక ఫిక్స్డ్ అమౌంట్ సేవ్ చేయాలని అనుకుంటారు, కానీ అంత ఎప్పుడు సేవ్ చేయలేకపోయారు. సో బడ్జెటింగ్ లో ఫెయిల్ అవ్వడం వల్ల సుజీ వాళ్ళ మదర్ తో ఈ ప్రాబ్లం గురించి మాట్లాడారు. బడ్జెట్ ప్రిపేర్ చేసుకున్నా సరే ఒక ఫిక్స్డ్ అమౌంట్ సేవ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నామని చెప్పారు. అప్పుడు వాళ్ళ మదర్ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనే రూల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సేవింగ్స్ అమౌంట్ అన్నిటికన్నా ముందు సపరేట్ చేయాలి అండ్ మిగిలిన డబ్బుల్ని అవసరాలను అండ్ కోరికల మీద స్పెండ్ చేయాలని తను చెప్పారు. ఎందుకంటే బడ్జెట్ ప్లాన్ చేసుకుని సేవింగ్ చేయడం చాలా కష్టం. ఎంత కాదన్నా మనం ఎమోషనల్ బీయింగ్స్ అండ్ మన చేతిలో డబ్బులు ఉండేటప్పుడు మన లాజిక్స్ తో కాకుండా ఎమోషన్స్ తో ఆలోచిస్తాం. ఎప్పుడైతే మీరు ఎమోషన్స్ తో ఆలోచిస్తారో ఆ సిచ్యువేషన్స్ లో మీరు తప్పకుండా డబ్బులు ఖర్చు పెడతారు. ఈ అడ్వైస్ తర్వాత సుజీ అండ్ జిమ్ ఈ పే యువర్ సెల్ఫ్ లెసన్ ని కళ్ళు మూసుకొని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఇది వాళ్ళకి ఎంతో యూజ్ అయింది. ఐఎమ్ షూర్ మనందరం ఈ తప్పు చేసే ఉంటాం. ఏది నచ్చితే అది కొనుక్కుంటాం, ఈఎంఐలో ఫోన్ కొనుక్కుంటాం, శాలరీ మొత్తం నైక్ లేదా జోర్డన్ మీద ఖర్చు పెట్టేస్తాం, వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని క్లబ్బింగ్కి వెళ్తాం. మనం ఈ ఇంపల్సివ్ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటాం మీకు తెలుసా? ఎందుకంటే లైఫ్ ఒక్కసారి దొరుకుతుంది అండ్ ఏది నచ్చితే అది చేయాలని మన మైండ్ కి అందరూ ఫీడ్ చేశారు. మీకు ఒకవేళ ఇలాంటి లైఫ్ నచ్చితే ఇలానే బ్రతకండి, కానీ ఫ్యూచర్ లో మిడిల్ క్లాస్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు బాధపడద్దు. నా ఫ్రెండ్స్ అందరూ రిచ్ అయిపోయారు, నేనే మిడిల్ క్లాస్ లో ఉండిపోయానని అనుకోవద్దు. ఇప్పుడు కూడా మీకు టైం ఉంది. సో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు ఎలా ఇన్వెస్ట్ చేయాలో అస్సలు తెలియకపోతే టెన్షన్ పడద్దు. నేను ఈ టాపిక్ మీద ఆల్రెడీ ఫుల్ వీడియో చేశా. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చా అండ్ వీడియో చివరిలో కూడా పెడతా. ఆ క్లాస్ చూసాక నాకు thousands of మెసేజెస్ వచ్చాయి.
ఇది నా లైఫ్ ని మార్చేసింది అని. థ్యాంక్స్ ఇలాంటి ప్రాసెస్ చెప్పినందుకు అని. సో ఈ వీడియో అయ్యాక అది తప్పకుండా చూడండి. ఎక్కడ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలని మీకు ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఒక ఆటోమేటెడ్ ప్రాసెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశా. సో జిమ్ అండ్ సుజీ వాళ్ళ స్టోరీ చూస్తే వాళ్ళు 4% మంత్లీ ఇన్కమ్ తో ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏ కంపెనీలో అయితే పనిచేసేవారో ఆ కంపెనీ యొక్క రిటైర్మెంట్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత వాళ్ళ ఇన్కమ్ నుంచి 10% ఆ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళ ఇన్కమ్ నుంచి 10% కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేసేవారు వితౌట్ స్కిప్పింగ్ ఏ సింగిల్ మంత్. మీరు బిజినెస్ చేస్తున్నా జాబ్ చేస్తున్నా సరే మీ ఇన్కమ్ నుంచి 10% స్టార్టింగ్ లోనే సెపరేట్ చేయాలి. అండ్ ఎక్కడైతే రిస్క్ తక్కువ ఉంటూ రిటర్న్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. వాళ్ళు డేవిడ్కి నేర్పించిన సెకండ్ లెసన్ పుట్ ఇట్ ఆన్ ఆటోమేటిక్. జిమ్ అండ్ సుజీకి వాళ్ళ శాలరీ నుంచి ఒక పార్ట్ సేవ్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. వాళ్ళు స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో వాళ్ళ డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా వాళ్ళ కంపెనీ యొక్క రిటైర్మెంట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసేవారు. సో వాళ్ళకి వచ్చే శాలరీలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ కట్ అయిపోతుంది. అందుకే వాళ్ళు ఎప్పుడు స్కిప్ చేయకుండా వాళ్ళు 10% ఇన్కమ్ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. మోస్ట్లీ అందరూ సేవింగ్స్ ని ఒక ఆప్షన్ లా చూడడం వల్ల అసలు డబ్బులే సేవ్ చేయలేకపోతారు. మీకు ఈ విషయం తెలియకపోవచ్చు, బట్ దీని వెనకాల ఒక సైకలాజికల్ రీజన్ ఉంది. ప్రతి పర్సన్ యొక్క విల్లింగ్నెస్ కి ఒక కెపాసిటీ ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఒక ప్లెజరబుల్ యాక్టివిటీకి నో చెప్తారో అక్కడ మీ విల్లింగ్నెస్ యూజ్ అవుతుంది. అలానే మీరు డబ్బులు సేవ్ చేయాలనుకునేటప్పుడు కూడా మీ విల్లింగ్నెస్ ఖర్చు అవుతుంది. మీరు ఎన్నోసార్లు మీ విల్లింగ్నెస్ ని వేరే వేరే పనుల్లో యూజ్ చేస్తారు అండ్ లాస్ట్ లో సేవింగ్స్ కోసం మీ దగ్గర విల్లింగ్నెస్ మిగిలి ఉండదు. కానీ ఒకవేళ మీ దగ్గర సేవ్ చేసే ఆప్షన్ లేకపోతే మీరు మీ విల్ ని స్పెండ్ చేసి డబ్బులు సేవ్ చేసే అవసరం ఉండదు. ఎందుకంటే మీరు మీ శాలరీ నుంచి సేవింగ్స్ అమౌంట్ ని ముందే సెపరేట్ చేసేస్తారు. ఇది చేయడం వల్ల మీరు ఒక రెగ్యులర్ ఇన్వెస్టర్ అయిపోతారు. సో మీ బ్యాంక్ అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎవ్రీ మంత్ మీ శాలరీ నుంచి 10% సెపరేట్ అయ్యేలా ఆటోపే సెట్ చేసుకోండి. వాళ్ళు చెప్పిన థర్డ్ లెసన్ ది లాటి ఫ్యాక్టర్. ది లాటి ఫ్యాక్టర్ అనేది ఫైనాన్షియల్ వరల్డ్ లో చాలా ఫేమస్ టర్మ్. అమెరికాలో అందరూ వాళ్ళ డేని కాఫీతో స్టార్ట్ చేస్తారు అండ్ రోజు కాఫీ మీద $10 to $20 స్పెండ్ చేస్తారు. మనం కూడా ఇండియాలో టీ మీద రోజు ఖర్చు పెడతాం. అయినా సరే $10 to $20 అంత ఎక్కువైతే ఖర్చు పెట్టాం. లాటి ఫ్యాక్టర్ ని సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే అవసరం లేని వాటి మీద ఖర్చు పెట్టాం. ఒక ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. మీరు కాఫీని ఇంట్లో కూడా చేసుకుని తాగొచ్చు, కానీ మీరు రోజు స్టార్బక్స్ నుంచి కాఫీ తాగితే మీరు అనవసరంగా ఖర్చు పెడుతున్నట్టు. మీరు ఎక్కువ ఖర్చు పెట్టకపోయినా సరే మీ లైఫ్ కి యూజ్ లేని వాటి మీద రోజు ఖర్చు పెట్టడం, ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్, డ్రింకింగ్, కాఫీ, ఫాస్ట్ ఫుడ్, దీన్ని లాటి ఫ్యాక్టర్ అంటారు. మనం వీటి మీద చిన్న చిన్న పేమెంట్స్ చేస్తూ చాలా ఎక్కువ ఖర్చు పెడతాం అనేది మనకే తెలీదు. ఒక పర్సన్ ఒక రోజులో $5 అంటే $350 స్పెండ్ చేసినా సరే 10 years లో $1,900 అండ్ 40 years లో ఆల్మోస్ట్ $1 million ఖర్చు పెడుతున్నట్టు. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. మీరు డబ్బులు సేవ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే మీ రిటైర్మెంట్ కోసం ఎంత డబ్బులు సేవ్ అవుతాయి. లెసన్ నెంబర్ 4, ఫండ్ యువర్ డ్రీమ్ అకౌంట్. ఇప్పుడు మీ మైండ్ లో ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది. మనం మన ఇన్కమ్ యొక్క 10 లేదా 20% ముందే సేవ్ చేసేస్తే మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తక్కువ అయిపోతుంది, లేదా మనం మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోలేం. దీని సొల్యూషన్ చాలా సింపుల్. మీరు ఇంకొక అకౌంట్ లో సేవింగ్స్ చేసుకోవాలి అండ్ ఈ అకౌంట్ యొక్క పేరు డ్రీమ్ అకౌంట్. మీరు మీ రిటైర్మెంట్ కి ఎలానో సేవ్ చేస్తున్నారు, కానీ మీరు మీ డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే అడ్వాన్స్డ్ గా ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, మీరు మాల్దీవ్స్ వెళ్ళాలనుకున్నా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఆర్ ఐఫోన్ కొనుక్కోవాలనుకున్నా సరే లోన్ తీసుకునే బదులు మీ డ్రీమ్ అకౌంట్ లో డబ్బులు సేవ్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఎవ్రీ మంత్ మీ డ్రీమ్ అకౌంట్ లో మీ టోటల్ ఇన్కమ్ నుంచి 10% సేవ్ చేసుకోవాలి. ఓవరాల్ గా చూస్తే మీరు 30% శాలరీ సేవ్ చేస్తున్నట్టు, 20% రిటైర్మెంట్ కోసం అండ్ 10% మీ డ్రీమ్స్ కోసం. అండ్ ట్రస్ట్ మీ, మీరు మీ డ్రీమ్ అకౌంట్ లో సేవ్ చేసే 10% స్టార్టింగ్ లో కష్టంగా అనిపించవచ్చు, కానీ మీరు పేషెన్స్ తో ఎటువంటి ఈఎంఐ లోన్ లేకుండా మీ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మాటల్లో చెప్పలేం. మిమ్మల్ని జాబ్ నుంచి తీసేసినా మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు, ఎందుకంటే మీరు మీ డ్రీమ్ అకౌంట్ లో ఆల్రెడీ సేవింగ్స్ చేసుకున్నారు. అండ్ ఇది మీకు ఇలాంటి టైంలో యూజ్ అవుతుంది. మీ దగ్గర 1 year కి సరిపడే సేవింగ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు 1 year బ్రేక్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, లేదా రెస్ట్ తీసుకోవడానికి వెకేషన్ కి వెళ్ళొచ్చు, అలానే వేరే జాబ్ కూడా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ లెసన్ చూసే ముందు మీకు మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. దీనివల్ల ఇది మీ లైక్డ్ వీడియోస్ లో సేవ్ అవుతుంది, అలానే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, లేదంటే ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మళ్ళీ మీకు కనిపించకపోవచ్చు. సో లెసన్ నెంబర్ 5, బై అసెట్స్. జిమ్ అండ్ సుజీకి వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎటువంటి టెన్షన్ లేదు, ఎందుకంటే వాళ్ళ రిటైర్మెంట్ కోసం సేవ్ చేసుకున్న డబ్బులు వాళ్ళతో ఉన్నాయి. అండ్ దాంతో పాటు వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ దొరికే ఎక్స్ట్రా ఫ్లాట్ కూడా ఉంది. ఈ వరల్డ్ మొత్తంలో ఉండే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అందరూ రియల్ ఎస్టేట్ అండ్ హౌసెస్ ని వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు.
ఎందుకంటే హౌసెస్ ఉండడం వల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ది దాని ప్రైస్ ఎప్పుడు పెరుగుతుంది. సెకండ్ ది మీరు దాన్ని లీజ్ కి ఇస్తూ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. జిమ్ అండ్ షూ కి ఎక్స్ట్రా హౌస్ తో ఇదే ప్రాఫిట్ దొరుకుతుంది. వాళ్ళ హౌస్ యొక్క ప్రైస్ పెరుగుతుంది అండ్ అలానే వాళ్ళ రెంటల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అందుకే వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టాలనుకున్నా సరే అది ఈజీగా చేయగలరు. సో అసెట్స్ ని కొనడం మీద ఫోకస్ చేయండి. ఇక్కడి వరకు వీడియో చూస్తుంటే ఎస్ ఐ విల్ అండ్ కమెంట్స్ లో అఫర్మ్ చేయండి. అఫర్మేషన్ చాలా పవర్ఫుల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ ని ఫాలో అయ్యి మీరు కూడా సేవింగ్స్ స్టార్ట్ చేస్తారనుకుంటున్నా అండ్ ఫైనాన్షియల్లీ డిసిప్లిన్ ఉంటూ హ్యాపీగా రిటైర్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, సేఫ్ గా ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మంచి స్టాక్స్ ని ఎలా చూస్ చేసుకోవాలని తెలుసుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే మీకోసం నేను 2-3 years గా ఫాలో అవుతున్న సింపుల్ ఆటోమేటెడ్ ప్రాసెస్ తో ఒక మాస్టర్ క్లాస్ తయారు చేసా. ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న మాస్టర్ క్లాస్ క్లిక్ చేసి చూడండి. ఇది కదా నాకు కావాల్సిన రోడ్ మ్యాప్. ఎలాంటి స్ట్రెస్ లేకుండా స్టాక్ మార్కెట్ లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ రావడానికి ఇలాంటి ప్రాసెస్ ఒకటి ఉందా అని మీరే షాక్ అవుతారు. సో మిస్ అయ్యి తప్పు చేయకుండా వెంటనే క్లిక్ చేసి చూడండి. ఫైనల్లీ యూ గైస్ ఆర్ అమేజింగ్. Keep reading, keep learning and keep growing. Thank you so much for watching. This is Lokesh signing off.